జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో అయితే ప్రతి పార్టీ కూడా మాదే గెలుపు అని గెలుపు మీద అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు పార్టీలకు అతీతంగా పార్టీల తరపు నుంచి కాకుండా అసలు ఇక్కడ కృష్ణానగర్ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది అయితే మనం తెలుసుకుందాం. అంటే అభివృద్ధి చేసినటువంటి పార్టీకి వేస్తారా, లేదు అని అంటే అభివృద్ధి చేస్తారు అన్న నమ్మకంతో వేస్తారా ఓటు అనేది చాలా అమూల్యమైంది కదా. ఎటేస్తారు ఓటు? చేతి గుర్తుకేస్తాం అబ్బా మేము ఇప్పటి నుంచి అయినా కానీ. మీరు గతంలో కూడా చేతి గుర్తుకే వేసారా? ఎందుకు కాంగ్రెస్ పార్టీ? ఏదో మాకు ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది, ఆమెకే చేస్తాం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇంతవరకు అయితే బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ 11 సంవత్సరాలుగా ఆయన్నే గెలుస్తూ ఉన్నారు. మరి అటువంటిది ఇప్పుడు ఆయన్ని కాదని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని అనుకుంటున్నారు, ఎందుకు? నేను ఒక్కదాని ఎంతో మంది చేస్తారు కదమ్మా. మీ వరకు చెప్పండి, మీరు ఎందుకు అనుకుంటున్నారు? మేమైతే మేము కాంగ్రెస్కి ఇస్తాం, చేతి గుర్తుకేస్తాం. ఓకే, ఇందిరాగాంధీ హయాం నుంచి మీకు కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం. సో అభివృద్ధితో కానీ మీకు అది అందేటువంటి పథకాలతో కానీ ఏ సంబంధం లేకుండా వేసేస్తారు. ఓకే అమ్మ, మీరు ఎటువైపు వేస్తారు ఓటు? కేసీఆర్కి వేస్తాం. కేసీఆర్కే. కేసీఆర్ ఎందుకు కేసీఆర్? కేసీఆర్ అన్ని పనులు మంచిగా చేసిండు. గరీబులకు ఇండ్లు కట్టించిండు, ముసలిళ్ళకి పింఛన్ ఇచ్చిండు, మంచి చూసిండు, చెడ్డ చూసిండు. ఓగొచ్చి నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు వస్తే మంచిగా 10,000 పంపించిండు. పిల్లలు కానీ మంచిది కానీ చెడ్డది కానీ అన్నీ మంచిగా చూస్తున్నాడు. ఈయన వచ్చి ఏం చేసిండు? ఆ నీళ్ళన్నీ వచ్చి మా ఇంట్లో వాడుతుండయి, పిల్లల తల్ల మొత్తుకుంటున్నాం. ఎవరిని చూస్తారు? సస్తే చూడరు, బత్తే చూడరు, ఎమ్మెల్యే లేరు, ఎంపీలు లేరు, సర్పంచ్ లేడు. ఎవరుండ్రు? బస్తీకో సర్పంచ్ ఉండాలి, మంచిదాన్ని చెడ్డదాన్ని చూసుకోవాలి. ఎవరు చూడరు. ఇప్పుడైతే వచ్చి పలకరిస్తారు. ఓన్లీ ఎలక్షన్స్ టైం వరకు మాత్రమే వచ్చి మీతో మాట్లాడి వెళ్తారు, కానీ తర్వాత ఎవరు గెలిచినా మళ్ళీ 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ మా అంచుకు రారు, మా పొంచుకు రారు. సచ్చిరా బతికిరా ఉండరా లేరా అని కూడా అడగరు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రం ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత కూడా మీ గురించి ఆలోచించారంటారు. ఆలోచిస్తారు వాళ్ళు. మేము పోయి అడుగుతాం. ఆ ఎంపీ ఎవరు ఉంటాడు కదా, ఆయన పోయి అడుగుతాం, మంచిది కానీ చెడ్డది కానీ. ఇక్కడ మీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉండే అప్పుడు, మరి మాగంటి గోపీనాథ్ ఆ రెడ్డి ఆ కాపాయన కూడా ఉంటాడు కదా, ఆయన పోయి పలకరిస్తాం. ఆయన వేసిండు ఈ రోడ్డు. మాకు నల్ల పైపులు, నీళ్ళు గలీజు నీళ్ళు వస్తున్నాయి. 6 నెలల గలీజు నీళ్ళు తాగుతున్నాం. పిల్లలకు జ్వరాలు రోగాలు వస్తున్నాయి, ఓడి పట్టించుకోండి. ఈ 4 దినాలే ఏమమ్మా ఎట్లుండరు ఎక్కడ ఉండరు అని వస్తారు. మరి బీజేపీ పార్టీ ఉంది, మరి దానికి వేసేటోళ్ళు వేస్తారు, దానికి వేసేటోళ్ళు దానికి వేస్తారు, దీనికి వేసేటోళ్ళు దీనికి వేస్తారు. సో మొత్తానికి చూసుకుంటే ఇక్కడ ఇద్దరు ఉంటే ఒకరు కాంగ్రెస్ అంటున్నారు, ఇంకొకరు బీఆర్ఎస్ అని అంటున్నారు. అంటే ఇక్కడ సగం సగం అని అయితే మనకి తెలుస్తోంది. మొత్తానికి చూసుకుంటే సగం మంది ఇక్కడున్న వాళ్ళలోనే సగం అన్నట్లు, ఒకళ్ళేమో కాంగ్రెస్కి ఒకళ్ళేమో బీఆర్ఎస్కి అని అంటున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ వంశీతో ప్రతిభా, ప్రైమ్ 9 జూబ్లీ హిల్స్ నుంచి.